శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు మనం రోహిణి నక్షత్రం అమ్మాయి వధువు వివాహ పొంతన, వారికి పనికొచ్చే నక్షత్రాలు, పనికిరాని నక్షత్రాలు వివాహ విషయంలో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. 4 పాదాల నక్షత్రం. ఈ వృషభ రాశి, వృషభ లగ్నం అయినటువంటి వివాహం కాబోయే స్త్రీ అమ్మాయి యొక్క రోహిణి నక్షత్రం అయినప్పుడు, వృషభ రాశి అయ్యి వృషభ లగ్నం అయినప్పుడు ధనస్సు రాశి, ధనస్సు లగ్నం కలిగినటువంటి అబ్బాయి వివాహం విషయంలో ఎంచుకోకూడదు, పనికిరాదు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ రోహిణి నక్షత్రం మనుష్యగణం, జంతువు, పాము, అంచనాడి. ఈ నక్షత్రానికి ఈ జంతువు, పాము, జంతువు, నాడి వీటికి సంబంధించిన వరకు అనుకూలమైన నక్షత్రాలు వివాహ విషయంలో ఏమిటి అంటే, అదృష్టవశాత్తు ఈ నక్షత్రానికి అనేక నక్షత్రాలు, ఇది మనుష్యగణం అవడం వల్ల, అమ్మాయి అవడం వల్ల ఇంచుమించు చాలా నక్షత్రాలు అనుకూలంగా ఉండేవి ఉన్నాయి. అందులో ది బెస్ట్ 1-2 పాదాల మృగశిర ఎక్కువగా పనిచేస్తుంది. మృగశిర నక్షత్రం ఇన్ జనరల్ పనిచేస్తుంది. ఇది ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చిత్త, ఇది పులి, 1-2 పాదాలు కన్యలో ఉంటుంది, 3-4 పాదాలు తుల్లో ఉంటుంది, పనిచేస్తుంది. రెండోది 2-3-4 పాదాలు కృత్తిక, వృషభ రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రాల లార్డ్స్ ఇద్దరు రవిచంద్రులు మిత్రులు. ఇది మనం ఓకే చేయొద్దు. ఇది రెండవ పక్షం పనిచేస్తుంది. రెండవ పక్షం, ఇక రెండవ పక్షంలో ఉండే నక్షత్రాలు ఏంటంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇవి బుధుడు నక్షత్రాలు. తారాబలం ఉంటాయి, పనికొస్తాయి, గుణమైన పాయింట్లు ఉంటాయి. అయినప్పటికీ కూడా బుధచంద్రులకి నక్షత్ర వైరం ఉన్నందువల్ల, ఈ చెప్పిన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి బుధ నక్షత్రాలు అవ్వడం వల్ల రోహిణికి పనికొస్తాయి. కానీ కొంచెం జాగరూకతతో ఇద్దరు మెలుక్కోవాల్సి ఉంటుంది. ఆఫ్ చేయొచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ పుష్యమి, ఇది పనిచేస్తుంది. నెంబర్ 1 పొబ్బ, దీన్నే పూరపలుగుని అంటారు, సింహరాశిలో ఉంటుంది. ఇది పనిచేస్తుంది. ఉత్తర 1వ పాదం కన్యారాశి, ఇది కూడా పనిచేస్తుంది. ఉత్తర 1వ పాదం సింహరాశి, ఇది పనిచేస్తుంది. ఈవెన్ ఉత్తర 2-3-4 పాదాలు కన్యారాశి, అది కూడా పనిచేస్తుంది. హస్త, ఇది చంద్ర నక్షత్రం, జన్మతార, అనుజన్మతార అంటారు. రోహిణి నక్షత్రానికి ఈ హస్త నక్షత్రం అనుజన్మతార అవ్వడం వల్ల ఈ రెండో పక్షంలో కన్సల్ట్ చేయొచ్చు, పర్వాలేదు. ధనిష్ట, ఇది జంతువు, క్రూర జంతువు, రాక్షస గణం, రోహిణితో సమౌజ్య కలిగి ఉంటుంది. వాస్తవానికి వివాహం పొంతంలో పనిచేస్తుంది. కానీ అవతల వ్యక్తి, ఫ్యామిలీ చూసుకొని జాగ్రత్తగా కొంచెం హుషారైన నక్షత్రం కాబట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. గుణమానంలో నో ప్రాబ్లం. ఉత్తరాషాఢ, ఇది వృషభ రాశి కాబట్టి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు మాత్రమే చూడాలి. ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశి, సస్సాస్తం అవుతుంది కాబట్టి పని చేయదు. 2-3-4 పాదాలు పనికొస్తుంది. శతభిషం ద్వితీయ పక్షం, ఇది రాహు నక్షత్రం అవ్వడం వల్ల, రోహిణి చంద్ర నక్షత్రం అవడం వల్ల, తర్వాత శతభిషం రాక్షసగణం అవడం వల్ల దీన్ని ద్వితీయపక్షంగా చూడాలి. మీకు మృగశిర, చిత్త, పొబ్బ, ఉత్తర, ధనిష్ట, ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, పుష్యమి, ఇవి నెంబర్ 1.
కృత్తిక, ఆశ్లేష, జ్యేష్ఠ, హస్త, శతభిషం ఇవి రెండో పక్షంగా తీసుకోవాలి. ఇంకా నైధనతారులు ఈ రోహిణి నక్షత్రానికి డైరెక్ట్గా 7వ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునస్సు, పుష్యమి, ఆశ్లేష, మఖ, అశ్వని, మఖ, మూల పూర్తిగా పనిచేయవు. కానీ రోహిణి నక్షత్రానికి క్షేమతారు అవుతూ పునరుసు, పూర్వభద్ర, విశాఖ ఇవి అమ్మాయి నక్షత్రానికి క్షేమతారులు, అబ్బాయికి మాత్రం నైదంతార. ఇవి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్పదు అని అనుకుంటే ఈ 3 నక్షత్రాలని కన్సిడర్ చేయొచ్చు. విశాఖ, పునరుసు, పూర్వభద్ర. ఇటువంటి సమయంలో అబ్బాయి ఇది ఆ నక్షత్రాలు అవుతాయి కాబట్టి అబ్బాయి తరపు బంధువులు అబ్బాయి చేత వివాహ సమయంలో ఆ జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్త సమయానికి ముందు 1 గ్రామ్ గోల్డ్ దానం ఇప్పించి నైదంతార దోష నివారణార్థం అని చెప్పి వివాహం చేసుకోవచ్చని ఒక సడలింపుతో ఇచ్చినటువంటి ప్రక్రియ తప్ప దీన్ని ఫస్ట్ ఆర్డర్గా ఎంచుకోకూడదు. ఇంకా ఇన్ఎవిటబుల్ పరిస్థితుల్లో చేయాలి అని ఒక నిర్ణయం ఒకవేళ తీసుకుంటే, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఇది ఒక తరుణోపాయంగా చెప్పబడినటువంటి నక్షత్రాలు మాత్రమే. సో ఈరోజు మనం రోహిణి గురించి తెలుసుకున్నాం. మళ్ళా మరొకసారి రేపు వేరొక నక్షత్రంతో కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.